ఎవ్రీ వీక్ లాగే ఈసారి కూడా ఒక ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీని మనం ఇప్పుడు చూద్దాం. సాధారణ రైతు కుటుంబం నుంచి సరికొత్త బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచనతో ఆన్లైన్లో అన్ని రకాల ఈవెంట్ల టికెట్లను విక్రయించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మేరా ఈవెంట్స్ ఫౌండర్ చెన్నప్పనాయుడు దారపనేని సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఏదైనా మంచి కంపెనీ ప్రారంభించాలి. ఇంతవరకు ఈ ఐడియాతో ఎక్కడా కంపెనీ ఉండకూడదు. ఇవే ఆలోచనలతో 9 ఏళ్ల క్రితం నాయుడు దారపనేని తెగ తపన పడేవారు. ఇందుకోసం ఎక్కడ బిజినెస్ సెమినార్లో సమావేశాలు జరిగినా వెళ్లి తప్పనిసరిగా హాజరయ్యేవారు. అప్పట్లో బిజినెస్ ఈవెంట్స్, సెమినార్స్ ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవడం, వాటికి సంబంధించిన టికెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఇక్కడే ఆయనకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఈ ఐడియా నుంచి పుట్టిందే meraevents.com. సో ఇండియాలో కూడా నేను కూడా ఏదో ఒకటి చేయాలి, B2C చేయాలని ఒక తపన ఉన్నది. కానీ ఏం చేయాలనేది అర్థం కాలేదు. సో నేనేం చేస్తానంటే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఈవెంట్స్కి వెళ్తే ప్రతి ఒక్క రిలవెంట్ ఆ ఇండస్ట్రీకి కావాల్సిన ప్రతి ఒక్కరు అక్కడికి వస్తారు, కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పి ఈవెంట్స్ అటెండ్ అవ్వడం మొదలుపెట్టాను. సో నాకున్న ఫస్ట్ ఇష్యూ ఏమైందంటే అసలు అలాంటి ఈవెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, లేదా ఎలా అటెండ్ కావాలనేది పెద్ద ప్రాబ్లంగా అయింది నాకు. అది B2C అంటే ఒక బిజినెస్ టు కన్జ్యూమర్ ప్రాబ్లము. దీన్ని మనం ఎందుకు సాల్వ్ చేయకూడదు, ఇంతవరకు ఎవరు సాల్వ్ చేయలేదు, మనం ఎందుకు దాన్ని సాల్వ్ చేయకూడదు అనే ఒక ఆలోచనతోటే మేరా ఈవెంట్స్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అసలు ఈ ప్రయత్నం వర్కౌట్ అవ్వదని మొదట్లో చాలా మంది పెదవి విరిచారు. ప్రారంభంలో రోజుకు 10 టికెట్లు కూడా విక్రయించడం కష్టమయ్యేది. మొదటి ఏడాది కేవలం ₹1 కోటి విలువైన టికెట్లను మాత్రమే విక్రయించారు. టికెట్ల విక్రయానికి తమ వెబ్సైట్ను ఉచితంగా వినియోగించుకోమన్నా చాలా మంది ఈవెంట్ మేనేజర్లు ముందుకొచ్చేవారు కాదని కంపెనీ CEO నాయుడు దారపనేని తెలిపారు. అయితే రాను రాను పరిస్థితుల్లో మార్పు వచ్చిందని, ఈవెంట్స్ నిర్వాహకులకు ఇదే సులువైన మార్గం అనిపించడంతో అంచెలంచెలుగా బిజినెస్ పెరిగిందని ఆయన అన్నారు. ఎంటర్టైన్మెంట్, బిజినెస్ ఎగ్జిబిషన్స్, డివోషనల్, స్పిరిచువల్ ఈవెంట్స్, సెమినార్స్ ఇలా అన్ని రకాల ఈవెంట్ల టికెట్లను meraevents.com విక్రయిస్తోందని నాయుడు అంటున్నారు. ఇది అనార్గనైజ్ సెక్టరు, రెగ్యులైజ్ ఇండస్ట్రీ కాదు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ముందుకెళ్తే ధైర్యంగా ఇది సాల్వ్ అవుతుందనే ఒక ఆలోచనతో మేరా ఈవెంట్స్ని ముందుకు తీసుకోవడం జరిగింది. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఒక తపన ఉండేది. సో దానివల్ల నేను ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఇంకా నో అని చెప్తున్నారో ఇంకా మనకి పట్టుదల పెరిగింది. ఓకే కాదంటున్నారంటే ఇంకా మనం ఇంకా కష్టపడాలి, అంతేగాని దానివల్ల నెగిటివ్గా ఎప్పుడు నాకు అనిపించలేదు ఈ మేరా ఈవెంట్స్ రన్ చేసేటప్పుడు కూడా. ఈవెంట్స్ టికెటింగ్ ఆన్లైన్ బిజినెస్కు దేశవ్యాప్తంగా ₹6,000 కోట్ల మార్కెట్ ఉంది. అన్ని రకాల ఈవెంట్ల టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్న కంపెనీ ప్రస్తుతానికి దేశంలో మేరా ఈవెంట్స్ ఒకటే. ఇప్పటి వరకు ₹50 నుంచి ₹4 లక్షల వరకు ప్రైస్ రేంజ్లో రకరకాల ఈవెంట్స్కి టికెట్లు అమ్మామని కంపెనీ తెలిపింది. ప్రతిరోజు 15,000 మంది ఈ సైట్ను సందర్శిస్తున్నారని, ఈవెంట్ నిర్వాహకుల నుంచి టికెట్ ఖరీదులో 10% రుసుముగా వసూలు చేస్తామంటోంది మేరా ఈవెంట్స్. ఈ కంపెనీ ఇప్పటి వరకు ₹100 కోట్ల విలువ గల 10 లక్షల టికెట్లను విక్రయించింది. సో ఇయర్ గ్రోత్ వచ్చేసి 300% చూసామండి. లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి మా డేటా చూస్తే ఇయర్ గ్రోత్ 300% జరిగింది. ఇఫ్ ఐ సమ్మరైజ్ మొత్తం ఇప్పుడు ఇంతవరకు మేము చేసిన బిజినెస్ని కానీ సమ్మరైజ్ చేసుకుంటే ఒక 25,000 ఈవెంట్ ఆర్గనైజర్స్, ఒక 1 lakh ఈవెంట్స్ అండ్ 10 లక్షల టికెట్స్ ప్లస్ 100 కోట్ల బిజినెస్ ట్రాన్సాక్షన్ మా పోర్టల్ మీద జరగడం జరిగింది. అంటే 100 కోట్లు మా పోర్టల్లోకి రావడము, మేము మళ్ళీ బ్యాంక్లోంచి కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇయర్ గ్రోత్ వచ్చి 300%. లాస్ట్ ఇయర్ ఒకటే వచ్చేసి మేము 45 crores ఆఫ్ బిజినెస్ లాస్ట్ ఇయర్ అలానే చేయడం జరిగింది. ఈ ఇయర్ వచ్చేసి మనకి 70 crores వరకు అలా రావడం జరుగుతుంది ఇయర్. అక్కడి నుంచి 100 crores, తర్వాత 150 crores, 200 crores అలా ఇయర్ గ్రోత్ 50 to 100% ఇయర్ గ్రోత్ మాకు సస్టైనబుల్గా కనపడుతుంది. త్వరలో మేరా ఈవెంట్స్ను విదేశాలకు సైతం విస్తరించే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న నాయుడు దారపనేని గెలిచే వరకు పోరాడే తత్వమే తన సక్సెస్ మంత్ర అంటున్నారు.